కే 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 ఏ ఖక్. త్వరగా పిస్టల్ తీసుకో హటోరి. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా నీకు విసురుతాను, నువ్వు క్యాచ్ పట్టుకోవాలి. ఒకటి. కే 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 కే. చక్కగా పట్టుకున్నావు. ఇప్పుడు రెండోది పట్టుకో. డింగ్ డింగ్. కే 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 కే. కే 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 కే. ఏంటి చేతితో పట్టుకుంటావు అనుకుంటే నోటితో పట్టుకుంటావా? డింగ్ 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 డింగ్. పట్టుకో. కే 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 కే. ఇది కూడా పట్టుకో. ఏమంటున్నారు మీరు? సరిగా చూడండి, ఇది మీ పిస్టల్ కాదా? అవును హటోరి, ఇది నా పిస్టల్ కాదు, ఇది మా అబ్బాయి పిస్టలే. ఇదిగో చూడు. బాగుంది కదా. పోలీస్ అంకుల్, మీ పిస్టల్ ఎవరు దొంగిలించుంటారు? అదే అర్థం కాలేదు. ఒకవేళ ఆ పిస్టల్ ని ఎవరైనా బీరోలో దాచుంటారేమో. చూడండి. బీరోలో ఎందుకు దాచుకో? బీరో. ఏంటంకుల్ బీరోకి దొరికినందుకు పిస్టల్ దొరికినట్టు సంతోషిస్తున్నారు? అవును, పిస్టల్ దొరికింది. డింగ్ డింగ్. టంటడై. దొరికింది దొరికింది, నా పిస్టల్ దొరికింది. జాగ్రత్తగా ఉంటుందని ఇక్కడే నిలబెట్టాను. ఎంతైనా ఈ పోలీస్ అంకుల్ కి ఇంత మతిమరుపు ఉండకూడదు. డింగ్ డింగ్. కెనిచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. డింగ్ డింగ్. నేను ఇంటికి వచ్చేసాను. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. ఏంటది? ఏదో ఉంది. అందరూ చేతులు కడుక్కొనే తినాలి, అర్థమైందా? అమ్మా, ఒక్కటి తీసుకుంటానమ్మా. లేదు షిన్జో, నువ్వు చేతులు కడుక్కొనే తినాలి, లేకపోతే నీ కడుపులోకి బ్యాక్టీరియాస్ వెళ్తాయి. ఏంటి బ్యాక్టీరియాసా? నిజంగానా? అవును, అమ్మ చెప్పేది నిజమే. అందరూ చేతులు కడుక్కుని తిందాం. పదండి వెళ్దాం. మరి నువ్వు రా, చేతులు కడుక్కునొద్దా? చేతులు ఎక్కడ ఉన్నాయి, కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? సర్లేరా. వాళ్ళు చేతులు కడుక్కోకపోతే నీ కడుపులోకి బ్యాక్టీరియాస్ వస్తాయని అమ్మ చెప్పింది కదా. ఒకటే కదా తిన్నాను, అందులో ఏం తప్పు ఉంది? అమ్మ మనల్ని భయపెట్టడానికి ఊరికేలా చెప్తుంది అంతే. కెనిచి, ఓకే, నేను వెళ్ళొస్తాను, బాయ్. ఏంటమ్మా కెనిచి ఇలా అంటున్నాడు? నేను చెప్పింది నిజం షిన్జో, కడుపులోకి బ్యాక్టీరియాస్ వెళ్తాయి. అనవసరంగా చేతులు కడుక్కుని నీళ్లు వేస్ట్ చేశాను. డింగ్ 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 డింగ్. డింగ్ 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 డింగ్. ఇప్పుడు కెనిచి చేతులు కడుక్కోకుండా తినడం వల్ల ఏం ప్రమాదం జరుగుతుందో తనకి తెలియజేయాలి. నింజా డ్రీమ్ టెక్నిక్. కెనిచి, నువ్వు చేతులు కడుక్కోకుండా తినడం వల్ల నీకు కడుపు నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలుస్తుంది. నాకు పొట్ట నొప్పి వస్తుంది, అటారీ హెల్ప్ చేయి. డింగ్ డింగ్. ఏమైంది కెనిచి నీకు? ఏమైందో తెలియదు కానీ నాకు బాగా నొప్పిగా ఉంది. డింగ్ డింగ్. అమ్మ అప్పుడే నిన్ను చేతులు కడుక్కుని తినమన్నారు, నువ్వే తన మాట వినలేదు. చూసావా ఇప్పుడు ఏమైందో? ఆ దాని గురించి తర్వాత మాట్లాడు, ముందు నాకేదైనా చెయ్యి ప్లీజ్. నీ కడుపులో పెద్ద బ్యాక్టీరియా వెళ్ళుంటుందని నాకు అనిపిస్తుంది కెనిచి. ఏంటి బ్యాక్టీరియానా? అవును, బ్యాక్టీరియానే. నీ కడుపులో ఉన్నది పెద్ద రాక్షస బ్యాక్టీరియా. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ప్రయోజనం లేదు కెనిచి. సారీ. అయితే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఒక్క దారి ఉంది. నేను నింజా మైక్రో టెక్నిక్ ని యూజ్ చేసి నీ కడుపు లోపలికి వెళ్లి ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేయాలి. అది నీ వల్ల అవుతుందా హటోరి? అవుతుంది, కానీ 5 నిమిషాలు నీ కడుపులో నేను ఉండాలి. 5 నిమిషాలా? ఇప్పుడు నింజా మైక్రో టెక్నిక్ తో నేను చిన్నగా మారిపోతాను. శిశుమారు, నువ్వు కూడా నాతో రా. చిన్నగా మారే నింజా మైక్రో టెక్నిక్. డింగ్ 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 డింగ్. కెనిచి, ఇప్పుడు నేను చిన్నగా మారిపోయాను. నోరు తెరు. లోపలికి వెళ్ళిపోయారు, ఇప్పుడేం చేస్తారు? కడుపులోకి వెళ్ళిన వాళ్ళు రావడానికి ఇంకా 5 నిమిషాలుంది. ఆ తర్వాత డింగ్ 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 డింగ్. అబ్బో, కడుపులో ఇన్ని బ్యాక్టీరియాలు చేర్చి పెట్టుకున్నాడు. ఇందులో రాక్షస బ్యాక్టీరియా ఏది? నేను కావాలంటే కనిపెట్టి చూపించనా? ఏంటి నుంచి నవ్వుతున్నావు? నన్నెవరో నవ్విస్తున్నారు. శిశుమారు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? వచ్చిన పని పూర్తి చేయొద్దా? రా, త్వరగా రా. వేలాడుతుంటే బాగుంది.
ఇంకా 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని బయటికెళ్ళాలి. డింగ్ డింగ్, నీకేమైనా వినిపిస్తుందా? అమ్మయ్యా, ఇప్పుడే బాగుంది. వాళ్ళు ఇచ్చిన టైంలో ఇంకా 2 నిమిషాలే ఉన్నాయి. వాళ్ళ బ్యాక్టీరియాని చంపే వస్తారు కదా. శిశువారు, ఇప్పుడు దులుపుకునే టైం లేదు, త్వరగా బయలుదేరాలి. రా, రాక్షస బ్యాక్టీరియాని కనిపెట్టాలి. డింగ్ 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 డింగ్. అవును, రాక్షస బ్యాక్టీరియా వస్తుందనుకుంటా. ఏ రాక్షస బ్యాక్టీరియా, నిన్ను నేను వదలను. డింగ్ 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 డింగ్. నీకేం కాలేదుగా, బాగానే ఉన్నావుగా. ఇంకా 1 నిమిషం ఉంది. డింగ్ 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 డింగ్. నింజా సోప్ టెక్నిక్. టోరీ, త్వరగా రా, ఇంకా 1 నిమిషమే ఉంది. డింగ్ 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 డింగ్. మనం గెలిచా. టోరీ, ఏంటి ఇంకా రాలేదు? డింగ్ 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 డింగ్, త్వరగా రా శిశుమారు. డింగ్ 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 డింగ్, త్వరగా త్వరగా. డింగ్ 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 డింగ్, త్వరగా వెళ్ళాలి. డింగ్ 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 డింగ్. శిశుమారు, డింగ్ 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 డింగ్. పుచ్చిపడిన నా కాలు ఇరుక్కుపోయింది, కాపాడు. శిశుమారు, ఇంకా 10 సెకండ్లే ఉన్నాయి. అవును, నన్ను కాపాడు, త్వరగా కాపాడు. రా రా రా. కెనిచి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? కెనిచి, చెప్పు. ఇంతసేపు నేను చూసింది కళ. హటోరీ, నా కలలో మీరిద్దరు నా పొట్లోనే ఈ చనిపోయారు. కలలో మేమిద్దరం చచ్చిపోయావా ఏంటి? లేదు లేదు, నేనేమి లేదు. ఆ బ్యాక్టీరియా, నేను ఇక్కడ నుంచి చేతులు కడుక్కొని తింటాను. ముందు మమ్మీ దగ్గరికి వెళ్ళాలి. కెనిచి దేన్నో చూసి భయపడ్డాడు. ఇక మీదట కెనిచి పెద్దల మాటలు ఎప్పుడూ తప్పడు. డింగ్ డింగ్. పొగిడే వాళ్ళ నుండి కాస్త దూరంగానే ఉండండి. డింగ్ డింగ్. నిజంగానే నీకు బర్గర్ చేయడం వచ్చా? ఏదో మాడుతున్న వాసన వస్తుంది. హటోరీ, సుబామి మనకి బర్గర్ తయారు చేస్తుందంట, తెలుసా? ఏంటి? సుబామి మన కోసం వంట చేస్తుందా? ఈ మధ్య తన వంట కూడా నేర్చుకుందా? ఆమ్లెట్ బాగుంది కదా. దీన్నే బర్గర్ అంటారా? అవును, మీకోసం బాగా ఫ్రై చేశాను, తిని ఎంజాయ్ చేయండి. ఏంటి? నేను సాస్ సంగతే మర్చిపోయాను. ఉండండి, వెళ్ళి కొనుక్కొస్తాను. అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమన్నా సరే, నేను మాత్రం అసలు దేని తినను. రాయి నచ్చి బర్గర్ అంటే ఎలా తినాలి చెప్పండి. కాస్త ప్రశాంతంగా ఉండు కెనిచి. హాయ్ మికో, ఏంటి చెప్పు. నీకోసమే స్పెషల్ గా తయారు చేశాను. నా కోసమే తయారు చేసావా? ఏంటది? నీ ఒక్కడికే కాదు, అందరూ కలిసి తినండి. అటోని, ఈ రోజు ఇదే మన లంచ్. కనిపిస్తుందిలే. ఊరిపోతుంది. చూసి ఎలా ఉందో చెప్పండి. సుబామి వచ్చే లోపల తినేద్దాం. డింగ్ డింగ్. ఓకే. బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ఎలా ఉంది? చాలా బాగుంది యూమికో, సూపర్. ఈ రోజు నువ్వు తెచ్చినందువల్ల తప్పించుకున్నావు, లేకపోతే సుబామి ఇచ్చిన రాలే తినేయాలి. ఆ రాయిలో నంచుకొని తినడానికి సాస్ తెస్తానని వెళ్ళింది. కెనిచి, సుబామి వచ్చేసింది. సుబామి, మీకోసం నేను ఎంత కష్టపడి వంట చేస్తే ఇలా మాట్లాడుతున్నారా? క్షమించు. నేను చేసిన బర్గర్ కూడా కనిపిస్తున్నాయా? సుబామి, ఆగు. హటోరీ, ఇప్పుడు ఏం చేయాలి? కెనిచి, ఎంతైనా నువ్వు సుబామి వంట గురించి అలా మాట్లాడుండకూడదు. తను చూడు ఎలా బాధపడుతూ వెళ్లిపోయిందో. సారీ సుబామి. నువ్వు చేసిన బర్గర్ నిజంగానే చాలా బాగుంది. నువ్వు ఎప్పుడు సాస్ తెస్తావని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆలోపే యుమికో వచ్చింది. తినకపోతే తను ఫీల్ అవుతుందని తిన్నావు. నిజంగా చెప్తున్నాను, యుమికో తెచ్చింది అసలేమీ బాలేదు. నువ్వు చెప్పేది నిజమేనా? నేను వెళ్తున్నాను. యుమికో, ఆగు.
యుమికో ఏంటి అలా వెళ్ళిపోయింది? యుమికో నా మీద కోపడి వెళ్ళిపోయింది అటోరి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆడవాళ్ళందరూ అంతే కెనచి. వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద ఎలా కోపడతారో ఎవరు చెప్పలేరు. ఏం చేస్తాం? ఆగు అటోరి, అర్థమయ్యేలా చెప్పు. నాకు కొంచెం పని ఉంది కెనచి, ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. నువ్వు చూసుకో. అటోరి, ఇది నీకైనా న్యాయంగా ఉందా? ఏదైనా హెల్ప్ చేస్తావంటే ఇలా చేసి వెళ్ళిపోయావేంటి? కెనిచి తనకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వు. నా దగ్గర ఉన్న పాకెట్ మనీ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ఫ్లవర్స్ కూడా గిఫ్టే కదా, వీటిని ఇవ్వు. ఈ ఐడియా బాగుంది. ఈ ఫ్లవర్స్ ఇచ్చి తనని సంతోష పెట్టాలి. నేను ఇక్కడ ఫ్లవర్స్ పెట్టానుగా, ఏమయ్యాయి? యుమికోని సంతోష పెట్టాలని కెనిచి వాటిని తీసుకెళ్లాడు. ఏంటి? నేను ఎంతో ఇష్టపడి హటోరి కోసం తీసుకొస్తే కెనిచి యుమికోకి ఇవ్వడానికి తీసుకెళ్లాడా? సారీ యుమికో, నేను కనుక ఆ రోజు అలా చేసుండకపోతే తను ఆ రోజంతా ఏడ్చేది. ఇలా మాటలు మార్చావాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అవి బాలేదంటే నేను ఎందుకు నీకు గిఫ్ట్ తెచ్చుంటాను? ఇలా చూడు ఏం గిఫ్ట్ తెచ్చాను. చూడు, ఇవే ఫ్లవర్స్. ఏంటి? నా కోసం తీసుకొచ్చావా? అవును, నీకోసమే ఆ కొండ మీద ఉన్న దాన్ని తీసుకొని వచ్చాను. అది ఎంత పెద్ద కొండ అయినా గానీ దాన్ని ఎక్కడానికి నేను రెడీగా ఉన్నాను. యుమికో, నీకోసం నా ప్రాణాలనైనా ఇస్తాను, తెలుసా? అన్యాయానికి అబద్ధాలు చెప్తున్నాడు. నింజా రివర్స్ టెక్నిక్. చాలా బాగున్నా. ఆ అందమైన పూల్ని నీ తల మీద పెట్టుకుంటే నీ అందం నీకే నచ్చదు, తెలుసా యుమికో? యుమికో, నేను నిజమే చెప్తున్నాను. ఆ ఫ్లవర్స్ అందం ముందు నీ అందం అసలు వేస్ట్. నేను అందంగా లేనా? యుమికో, వెళ్ళకు, ఆగు. యుమికో, నింజా టెక్నిక్ ని ఇలా తప్పుగా ప్రయోగించడం చాలా తప్పు సుబామే. హటోరి, నువ్వా? నీకోసం ఎంతో ఇష్టపడి తీసుకొచ్చిన ఫ్లవర్స్ ని కెనిచి చేసింది తప్పే అనుకో, అయినా నువ్విలా చేయడం చాలా తప్పు కదా సుబామే. నువ్వెందుకు ఇలా చేశావు? సారీ. ఏంటి అటోరి, నువ్వు చెప్పేది నిజమేనా? చెప్పు. అవును, నేను నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను, కానీ అంతకు ముందు యూమికోకి నీ మీద నమ్మకం వచ్చేటట్టు మనం ఏవైనా చెయ్యాలి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి ఐడియా అటోరి? నేను ఈ డ్రెస్ వేసుకుని యూమికో భయపడేలా బెదిరిస్తాను. ఆ సమయంలో నువ్వొచ్చి నన్ను కొట్టి బెదిరించి తర్వాత తరిమేయాలి. అప్పుడు యూమికో దగ్గర నీకు మంచి పేరు దొరుకుతుంది.